ప్రతి ఒక్కరి జీవితంలో కీలక అడుగు. అయితే పెళ్లి తర్వాత జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. అప్పటి వరకు పెద్దగా బాధ్యత లేని వరుడి చేతులకు బాధ్యతల సంఖ్యలు పడతాయి. ఇక వరుడితో పోల్చుకుంటే వధువు లైఫ్లో బిగ్ చేంజెస్ వచ్చేస్తాయి. కన్న తల్లిదండ్రులను, ఇంటిని, తోబుట్టువులు అందరినీ వదిలిపెట్టి మూడు ముళ్ళు మెడలో పడగానే భర్త చేయి పట్టుకొని అత్తగారింటికి మూటాముల్లే సర్దుకొని వచ్చేయాలి. ఇక అప్పటి నుంచి అత్తగారి ఇల్లే ఆమెకు అన్నీ. పెళ్ళైన మరుక్షణం నుంచి భార్య పాత్రతో పాటు కోడలి పాత్రను పోషించాల్సి ఉంటుంది. దీంతో వధువు పరిస్థితి దారుణంగా ఉంటుంది. పెళ్లి రోజు పుట్టింటిని వదిలి వెళ్లేటప్పుడు ఆమె దుఃఖానికి అంతు లేకుండా పోతుంది. అయితే తాజాగా ఓ పెళ్లి కూతురు అత్తగారింటికి వెళ్లనని చేసిన హంగామాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు అది చూసి కడుపు చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. అయితే పెళ్లి తర్వాత అమ్మాయిల జీవితం చాలా వరకు మారిపోతుంది. పుట్టి పెరిగిన ఇంటిని, ఊరిని, కుటుంబ సభ్యులను వదిలి అత్తగారింటికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా బాధపడడం, భావోద్వేగానికి గురి కావడం సహజం. అయితే అప్పగింతల సమయంలో వధువు తల్లిదండ్రులతో పాటు తోబుట్టువులను, బంధువులను, స్నేహితులను పట్టుకొని కన్నీరు మున్నీరయ్యే దృశ్యాలు అందరినీ ఫీల్ అయ్యేలా చేస్తాయి. కానీ తర్వాత పెళ్లి కూతురు కన్నీళ్లు తుడుచుకొని భర్తతో కలిసి అత్తగారింటికి వెళ్లిపోతుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం సీన్ వేరేలా ఉంది. నాలెడ్జ్ మీడియా 07 అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే ఈ వీడియో షేర్ అయ్యింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం పెళ్లి తర్వాత వధువు తన భర్తతో కలిసి అత్తగారింటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అప్పుడు ఆ వధువు గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. భర్తతో కలిసి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత చెప్పినా ఆమె మాత్రం తాను భర్తతో కలిసి వెళ్ళనని గీ పెట్టి పెద్దగా ఏడుస్తుంది. ఎవరు ఎంత సముదాయించినా ఆమె మాత్రం అత్తగారింటికి వెళ్ళనని ఏడుస్తూనే ఉంది. దీంతో చివరికి ఇద్దరు మహిళలు లాభం లేదని ఆ వధువును ఎత్తుకొని మోసుకెళ్తున్నారు. దీనికోసం ఒకరు వధువు కాళ్ళను పట్టుకుంటే మరొకరు ఆమె భుజాలను పట్టుకొని మోసుకుంటూ భర్తతో సాగనంపే ప్రయత్నం చేశారు. ఆమె మాత్రం వద్దు వదినా, నేను అత్తగారింటికి వెళ్ళనని చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఎలా ఏడుస్తారో అలా బోరున ఏడుస్తూ తల బాదుకుంటోంది. దీన్ని కాస్త వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అవుతుంది. ఈ వైరల్ వీడియోను లక్షల మంది వీక్షించగా వేల మంది లైక్ చేసి కామెంట్లు చేశారు. ఈమెను అత్తగారింటికి తీసుకెళ్తున్నారా, నిమజ్జనానికి తీసుకెళ్తున్నారా అని ఒకరు కామెంట్ చేయగా, తనను చిన్నప్పుడు స్కూల్కి అలాగే తీసుకెళ్లేవారని మరొకరు కామెంట్ చేశారు. ఆ వధువును ఇలా బలవంతంగా పంపితే తర్వాత అత్తగారింటి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందని చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.